అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నువ్వంతా నువ్వే తింటాను. ప్రతి కార్యకర్తగా వాళ్ళే చెక్ చేస్తారు. ఏం చేస్తాను? నేను దౌర్జన్యం చేయడం లేదు, నువ్వు చేసిపోయిందే మేము అలవాటు చేసుకున్నాం. ఆ మండలంలో ఆడొచ్చే డబ్బులు కార్యకర్తలు బోర్డు చెక్ చేసుకోబోండి, చెక్కులే. నీకు తెలుసా లేదా? తాడిపత్రి మండలం, యాడికి మండలం, పెద్దవడుగురు మండలం, కొప్పూరు మండలం 3వ తేదీ లోపల మాకు కావాల్సి నన్ను కాపాడిన వాళ్ళకి పోతాయి. 20 లక్షల నుంచి 20,000 నుంచి 50,000కు పోతాయి. టోల్ గేట్ పెద్దవడుగురు వస్తాయి డబ్బులు. మీరు స్టార్ట్ చేసిపోయింది, అంతకుముందు ఎప్పుడు లేదు. 5వ తేదీ లోపల టోల్ గేట్లలో చెక్కులు వేస్తారు. నాకు కూడా డబ్బులు వస్తాయి. వైట్ మనీ కావాలంటే పోయి చూడుకోండి. శ్రీ బుగ్గరామలింగేశ్వర పెట్టి, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు పెట్టి, దానికి ఎగ్జామ్షన్ కూడా తెచ్చిన. ఎస్, ఇట్స్ ఆల్ అకౌంటబుల్. నాకు డైరెక్ట్గా ఏమి రాదు. ఒప్పుకుంటే ఏమి తప్పేముంది? దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అండ్ దాని నుంచి వస్తున్నాయి ఇవన్నీ చేసేదానికి. నేను మళ్ళీ ఎంట్రీలో ఒక 22 లక్షలు ఖర్చు పెడతాను, మొదలు పెట్టినా. అందులో ఎవరో పుణ్యాతులు పోతా సార్ ఎందుకు సార్ ఇంత అవస్థ పడతారు సార్? ఏం సార్ ఎంత అయింది సార్? ఇంత చెట్లకు 5 లక్షలు అయిందంటే, సార్ అది 4 లక్షలు నాకు వద్దు, డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చి పంపించింది. పుణ్యాతుడు లైట్లు టెస్టింగ్ చేస్తాక ఆయన వచ్చినాడు. అన్నా मैं भी कहता हूँ देता हूँ, मुस्लिम क्या देता लेर जा रहा है? नहीं तो बहुत करता है ना. 50,000 ఇచ్చినట్టు. నిజం, అబద్ధం చెప్తా. సారాయంగంలో పర్సెంటేజ్ అడిగినా కరెక్టే. అంతేకాడు అంతా మట్టి తోలిచ్చిన వాళ్ళకే చెప్పిన ఆయన ఒక 14 ఎకరాలు రీకవర్. ఎప్పటి నుంచిరా? 11వ తేదీ అనంతపూర్లో ఈయన పెట్టిన కేసులు చెబుతున్నా. ఎవరో జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏమే ఈయన చూడప్ప, జేసీ ఉమారెడ్డి, జేసీ అఖిలారెడ్డి, 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్కి మా వదిన పెరాలిసిస్ బెడ్ లో ఉంటది. కనికరం లేదు వాడికి. నా మీద నా కొడుకు ముందు పెట్టి, నా కొడుకు ముందు అస్సలు పెట్టేదానికి లేదులే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఓనర్. ఏదో ఇండ్లు మా పేరుతో పెట్టుకుని, నా భార్య పేరుతో పెట్టుకో, అంత మాత్రాన చేయొచ్చా? ఏమండి, ముగ్గురు ఎక్స్ఎమ్మెల్యేలు లీగల్ సెల్లో 11వ తేదీ వస్తాను. నేను, నా భార్య, నా కోడలు. మీరు రాజకీయం చేసినారు. ఈసారి గనక ఎవడన్నా మాట్లాడితే చూడండి. ఏం బా చూడు బా, జేసీ ఉమారెడ్డి చూపురా, జేసీ ఉమారెడ్డి కొడగలారు మీ ఇండ్లలో పెడితే మాతో కాదులేరా. ఎవరో వాళ్ళు ఉంటారు పాపం. జేసీ ఉమారెడ్డి ఇడిచిపెట్టాలా? వెంకటరావు ఇడిచిపెట్టాలా?
అన్ని ఉన్నాయిలే తెలుసు నాకు. ఇదిగో ఈడ ఉంది, అన్ని చట్లు ఉందా విజయమ్మన వెంకట్రామ్ ఎన్నేళ్ళ రాయమో కాళ్ళు చేతులు లేకుండా పోయింది. వద్దరా కనికరం వద్దరా నువ్వు చెప్తా ప్రజాస్వామ్యం లేదండి. ఈసారి కనుక వాడిని ఎమ్మడి వేసుకొని వస్తే మీరు కూడా నాకు శత్రువులు. జగన్ కూడా పెడతాన్ని శ్రద్ధలోడు చేసిన పని ఇదంతా. జగన్ అట్లాంటోడు కాదు. ఈ రోజు కూడా చాలా మంది ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. పేరుని నా భార్య పేరు అంటే మొగుడు పెట్టుకుంటాడయ్యా. మా చంద్రయ్యని అడుగుదాం, అని భార్య పేరు ఏం లేవా చెప్పండి. ప్రజాస్వామ్యం మాట్లాడి సార్, ప్రజాస్వామ్యం మాట్లాడి ఇవన్నీ చెప్పినా దీనికి జవాబు చెప్పండి. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, నేను ఉంటాను. ఏమి లేకుండా మాట్లాడితే ఏమవుతుంది? మైలగాడికి వచ్చినప్పుడు లేదు, ఇంకేమవుతుంది? అంతకన్నా ఏమవుతుంది? వదిలే ప్రసక్తి లేదు. 24 మంది హాయిగా రండి. ఈ 24 పక్కన పెట్టి ఎలక్షన్ జరిపిపోతే నా కొడకాను వాడు చెప్తున్నాడు. రే నాకు జనం మీద నమ్మకం ఉంది. రే వాడంట పాపం, నువ్వు వచ్చింది ఎందుకు రాబొద్దు? నేను భయపడి ఎలక్షన్ నిలబడినండి. నమస్కారం, థ్యాంక్ యూ.